హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో 4వ పాఠం అనగా లేఖ అనే పాఠ్యభాగంను నేర్చుకుందాము రండి. బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. ఇక్కడ ఒక అవ్వ, ఒక అమ్మాయి అనగా బాలిక ఒక ఉత్తరం చదువుతున్నది. ఈ ఉత్తరాన్ని మనము లేఖ అని అంటాము. పాఠం ఉద్దేశం: లేఖా రచనను పరిచయం చేస్తూ తెలంగాణలోని ప్రముఖ దర్శనీయ స్థలాలను గురించి తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశము. పాఠ్యభాగ వివరాలు: ఈ పాఠం లేఖా రచన ప్రక్రియకు చెందినది. లేఖలో విషయం ప్రధానం. ఇది వచన రూపంలో ఉంటుంది. లేఖల్లో వ్యక్తిగత లేఖలు, కార్యాలయ లేఖలు, వ్యాపార లేఖలు, పత్రికలకు లేఖలు తదితర భేదాలు ఉంటాయి. ప్రావేశిక: వివిధ ప్రాంతాల సందర్శన మానవ మేధో వికాసానికి బాటలు వేస్తుంది. మానసిక చైతన్యాన్ని కలిగిస్తుంది. చారిత్రక స్థలాలు దర్శించడం వల్ల ఆనాటి జీవన విధానం, సామాజిక స్థితిగతులు, చరిత్ర, సంస్కృతి మొదలైన వాటి గురించి మనకు తెలుస్తుంది. అందువల్ల అట్లాంటి స్థలాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో అనేక దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వాటిలో నాగార్జున సాగర్, వరంగల్, హైదరాబాద్ మొదలైన స్థలాల గురించి తెలుసుకోవడానికి లేఖా రూపంలో ఉన్న ఈ పాఠం చదవండి. ప్రియమైన లలితకు, వేములవాడ, 10వ తారీఖు 10వ నెల 2014న రాసింది ఈ లేఖ. ప్రియమైన లలితకు: లలిత, ఎట్లున్నవు? నేను ఇక్కడ మంచిగున్నా. ఈసారి బతుకమ్మ పండుగ సెలవుల్లో మా బడి పిల్లలం అందరం సంబురంగా విహారయాత్రకు పోయి వచ్చినం. అక్కడ మేం చూసిన విశేషాల గురించి మీకు ఉత్తరం రాస్తున్నా. సెలవుల మొదటి రోజే యాత్రకు అన్నీ తయారు చేసుకొని సాయంత్రం బడికి చేరుకున్నాం. అప్పటికే బస్సు వచ్చి సిద్ధంగా ఉన్నది. రాత్రి భోజనం చేసి అందరం వరుసగా బస్సు ఎక్కినం. నేను కిటికీ పక్కన కూర్చున్నా. మా అమ్మా నాయనలు జాగ్రత్తలు చెప్పి టాటా అంటుండగా బస్సు బయలుదేరింది. అందరికీ చెప్పలేని ఆనందం కలిగింది. కొద్దిసేపు ముచ్చటలాడుకొని బస్సులోనే నిద్రపోయినం. తెల్లారేసరికి నాగార్జున సాగర్ చేరుకున్నాం. బస్సు దిగుతుంటే చల్లగాలి వంటికి తాకి మనసు పులకరించింది. అందరం స్నానం చేసి నాగార్జున సాగర్ ఆనకట్ట చూడడానికి పోయినం. అబ్బా, ఎన్ని నీళ్ళో! పెద్ద సముద్రం వలె కనిపించింది. చూడ్డానికి 2 కళ్ళు చాలలేదు. చెప్పలేని ఆనందం వేసింది. డ్యామ్ చాలా పొడవుగా ఉన్నది. ఇంత పెద్ద నిర్మాణం ఎట్లా కట్టారా అని ఆశ్చర్యం వేసింది. అక్కడే ఫలహారం తిని స్టీమరు మీద నాగార్జున కొండ చూడ్డానికి పోయినం. నీళ్లపై ప్రయాణం చేస్తుంటే ఎంత సంబురంగా ఉండేనో. స్టీమరు నదిని చీల్చుకుంటూ పోతుంటే నీటి తుంపరులు నా మీద పడి శరీరం జల్లుమన్నది. చుట్టూ ఎటు చూసినా నీళ్ళే. అటూ ఇటూ ఎత్తైన కొండలు, మలుపులు తిరిగిన విశాలమైన కృష్ణానది. ఆ ప్రకృతి అందాలు చూసి ఆనందించాల్సిందే కానీ చెప్పడానికి మాటలు రావు. కొండలను దాటుకుంటూ పోయిన కొద్దిసేపటికి స్టీమరు ఒడ్డుకు చేరింది. ఇదే నాగార్జున కొండ అని మా సార్లు చెప్పంగానే అందరి కేకలతోటి ఆ ప్రాంతమంతా మారుమోగింది. మేమందరం కొండను ఎక్కి చూస్తే అక్కడ విశాలంగా ఉన్న పార్కు కనిపించింది. ఎన్నో రకాల అందమైన పూల మొక్కలు కనిపించినాయి. ఆ పార్కు మధ్యలో నుండి కొద్ది దూరం పోతే బౌద్ధులకు సంబంధించిన అవశేషాలు, స్తూపాలు కనిపించినాయి. ఆచార్య నాగార్జునుడు అక్కడనే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిండంట. అక్కడ ఉన్న మ్యూజియంలో బౌద్ధ మతానికి చెందిన ఎన్నో కళాఖండాలను, వస్తువులను చూసినం. కొద్దిసేపు పార్కులో కూర్చొని అందరం కలిసి తిని స్టీమర్లో తిరుగు ప్రయాణం అయినం. అక్కడున్న దుకాణాల్లో గవ్వలతో చేసిన వస్తువులు కొనుక్కొని వరంగల్కు బయలుదేరినం. తెల్లారేసరికి హనుమకొండ చేరుకున్నాం. అక్కడ ముందుగా 1000 స్తంభాల గుడికి పోయినం.
గుడి చాలా వరకు శిథిలమయ్యింది. కొన్ని స్తంభాలు మాత్రమే మిగిలినాయి. అయినా ఆ అద్భుతమైన కట్టడాలు ఎంత ముద్దుగున్నాయో. అక్కడ పెద్ద నంది విగ్రహం, శివలింగం ఉన్నాయి. అటు తర్వాత భద్రకాళి గుడికి పోయి అమ్మవారికి మొక్కుకొని వరంగల్ కోటకు చేరుకున్నాం. అక్కడ స్వయంభూ దేవాలయం, కుష్ మహల్, నాట్య మండపం, ఆనాటి శిలాశాసనాలు, విగ్రహాలు కనిపించినాయి. ఎంత బాగున్నాయో! అవన్నీ చూస్తుంటే ఇంత అందంగా రాతి శిల్పాలు ఎవరు చెక్కారో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. కాకతీయ చక్రవర్తులు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు ఇక్కడి నుంచే పరిపాలన సాగించారని మా సార్లు చెప్పారు. రుద్రమదేవి గొప్ప వీరనారి అని, శత్రురాజులతో యుద్ధం చేసి గెలిచిందని, ఆ ప్రాంతాన్ని చక్కగా పరిపాలించిందని చెప్పారు. ఆ కోటంతా కలియ తిరుగుతూ గడిచిన చరిత్ర విషయాలు వింటుంటే మమ్ములను మేము మర్చిపోయి రాజుల కాలంలో ఉన్నామా అని అనిపించింది. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర చిహ్నంలోని శిలాతోరణం కనిపించింది. అది ఎంత బాగున్నదో! కాకతీయ రాజుల వైభవానికి అది గుర్తుగా నిలిచింది. ఆ కోట నుంచి నాకు రాబుద్ది కాలేదు. అక్కడి దుకాణాల్లో గొంగళ్ళు, తివాచీలు, పెంబర్తిలో తయారు చేసిన ఇత్తడి కళాఖండాలు కనిపించినాయి. వాటిని చూసి అక్కడ నుండి బయలుదేరినాం. రామప్ప దేవాలయం చేరుకున్నాం. ఆ గుడిని గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు కట్టించిండట. ఇక్కడున్న శిల్పాలు ఎంతో అందంగా ఉన్నాయి. ఆ శిల్పాలు మరచిపోలేని అనుభూతిని కలిగించినాయి. అక్కడొక పెద్ద నంది విగ్రహం ఉన్నది. దాన్ని ఏ దిక్కు నుంచి చూసినా అది వారినే చూస్తున్నట్లు అనిపిస్తుంది. అదే దాని ప్రత్యేకత. అక్కడ రాతిపై చెక్కిన సింహాలు, ఏనుగులు, హంసల విగ్రహాలు కూడా నాకు బాగా నచ్చినాయి. కొన్ని విగ్రహాలు ధ్వంసం కావడం నాకు బాధ కలిగించింది. అక్కడి నుంచి రామప్ప చెరువుకు చేరుకున్నాం. అది చాలా పెద్ద చెరువు. ఆ చెరువు నీళ్లు తీయగున్నాయి. ఆ రాత్రి అక్కడినే ఉండి తెల్లవారుజామున కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం కురిక్యాల గ్రామంలోని బొమ్మలమ్మ గుట్టకు పోయినాం. తెలుగు భాషకు కీర్తి ప్రతిష్టలను అందించిన ఆ ప్రదేశాన్ని చూడడం మా అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. ప్రాచీన తెలంగాణ కవి జీనవల్లభుని కందపద్యాలున్న శాసనాల్ని చూసినాం. ఇవే తెలుగులో మనకు దొరికిన తొలి కందపద్యాలు. ఈ పద్యాల ఆధారంగానే మన తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించిందట. అక్కడి నుండి సింగరేణి బొగ్గు గనులు చూడ్డానికి పోయినాం. ఆ పరిసరాలను చూస్తుంటే సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అన్న పాట గుర్తొచ్చింది. మేమందరం అక్కడున్న బొగ్గు బావులను చూసినాం. అక్కడ కార్మికులు పడుతున్న శ్రమను గురించి తెలుసుకున్నాం. వీరి కష్టం మన ఇండ్లలో విద్యుత్ కాంతిగా మారిందని తెలిసి మనసులో వారికి ధన్యవాదాలు చెప్పుకున్నాం. అక్కడి నుండి బయలుదేరి శాతవాహనుల రాజధాని అయిన కోటిలింగాల చేరుకున్నాం. చుట్టూ గోదావరి కనిపించింది. చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించింది. గోదావరిలో స్నానం చేసి ఇసుక రేణువులతో ఏర్పడిన శివలింగాన్ని దర్శించుకున్నాం. శాతవాహన వంశపు తొలిరాజు శ్రీముఖుని నాణెములు అక్కడ దొరికినాయట. ఆ విశేషాలన్నీ చూసేసరికి చీకటి పడింది. ఆ రాత్రి అక్కడే తిని హైదరాబాదుకు పోయినాం. ఎప్పటి నుంచో హైదరాబాద్ చూడాలన్న కోరిక తీరబోతున్నందుకు సంతోషంగా ఉన్నది. అక్కడ చూడవలసిన ప్రదేశాలెన్నో ఉన్నాయి. మొదట మేము చార్మినార్కు చేరుకున్నాం. ఆనాటి రాజు కూలీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా దీన్ని కట్టించిండట. అద్భుతమైన వాస్తుకళా నైపుణ్యంతో దీన్ని కట్టారు. 4 దిక్కులా 4 గోపురాలున్న వాటినే మినార్లు అంటారంట అని తెలిసింది. చార్మినార్ ఎక్కి చూస్తే హైదరాబాద్ అంతా కనిపించింది. మనసు గాలిలో తేలిపోయింది. గాజులు, అలంకరణ వస్తువులు, బంగారపు దుకాణాలతో ఆ ప్రదేశం చాలా రద్దీగా ఉన్నది.
తర్వాత సాలార్జంగ్ మ్యూజియానికి పోయినాం. అక్కడ ప్రాచీన వస్తువులను, పూర్వపు రాజులు వాడిన వస్తువులను ఎన్నిటినో భద్రపరిచారు. అవన్నీ చూస్తూ మా నోటు పుస్తకాల్లో వాటి వివరాలు రాసుకున్నాం. అక్కడున్న వాటన్నింటిలో తలుపు తీసి గంట కొట్టే గడియారం బొమ్మ చాలా బాగుంది. దాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. ఆ తర్వాత గోల్కొండ కోటకు పోయినాం. కోటలో ముఖద్వారం దగ్గర మధ్యలో నిలబడి చప్పట్లు కొడితే ఆ చప్పుడు కోట పైభాగానికి వినిపించడం చాలా గమ్మత్తనిపించే ముచ్చట. ఈసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ కోటలోనే జరిగినాయి. మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇక్కడనే జాతీయ జెండాను ఎగరవేసిండు. ఇక్కడి నుంచి హుస్సేన్ సాగర్కు చేరుకున్నాం. అక్కడి నుండి వినాయక చవితి విగ్రహాల నిమజ్జనోత్సవం ఇక్కడనే జరగడం మన టీవీల్లో చూస్తాం కదా. ట్యాంక్ బండ్ మీద నిలబడి అక్కడి అందాలను చూసినాం. అక్కడ ఎందరో మహనీయుల విగ్రహాలు ఉన్నవి. చెరువు మధ్యలో శాంతికి ప్రతిరూపమైన ఎత్తైన బుద్ధుని విగ్రహం కనిపించింది. సాయంత్రం బిర్లా మందిర్కు పోయినాం. అది పాలరాతితో కట్టిన వెంకటేశ్వరుని గుడి. దగదగ మెరిసిపోయే విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నది. అక్కడి నుంచి చూస్తే మిలమిలా మెరిసిపోతున్న హైదరాబాద్ నగరం కనిపించింది. అక్కడ కొద్దిసేపు కూర్చొని ఆ తర్వాత అన్నం తిని జోగులాంబ జిల్లాలోని గద్వాల్ కోటకు బయలుదేరినాం. ఉదయం 9 గంటల సమయంలో గద్వాల్ కోటకు చేరుకున్నాం. కోటను చూడగానే ఆనాటి రాజుల గొప్పతనం తెలుసుకోవాలనిపించింది. దీనికి శతాబ్దాల చరిత్ర ఉన్నదట. 1750 ప్రాంతంలో పెదసోమ భూపాలుడు ఈ మట్టి కోటను కట్టించిండట. కోట లోపల చెన్నకేశవ స్వామి గుడి ఉన్నది. గుడి ముందర 90 అడుగుల గాలిగోపురం ఇప్పటికీ చూపరులను ఆకట్టుకుంటున్నది. చినసోమ భూపాలుని ఆస్థానంలో అష్టదిగ్గజ అనగా 8 మంది కవులు ఉండేవారట. కోటంతా తిరిగి విశేషాలు తెలుసుకుని సాయంత్రం వరకు పాలమూరు జిల్లాలోని పిల్లలమర్రి చేరుకున్నాం. అక్కడ మర్రి చెట్టు దాదాపు మా ఊరంతా పెద్దగున్నది. ఆ చెట్టు కింద తిని అక్కడున్న జింకల పార్కు, ఎక్వేరియం, మ్యూజియంలను చూసి ఇంటికి తిరుగు ప్రయాణం అయినాం. ఇంటికి తిరిగి వస్తుంటే యాత్ర ఇంకొన్ని రోజులుంటే మంచిగుండనిపించింది. చూసిన విశేషాలన్నీ మా డైరీలో రాసుకున్నాం. యాత్రలో తీసిన ఫోటోలను కూడా నీకు పంపుతున్నా. తప్పక చూడగలవు. అమ్మా నాన్నలకు నమస్కారాలు తెలుపగలవు. ఉంటా మరి. ఇట్లు నీ ప్రియమిత్రురాలు ఎస్. శైలజ. చిరునామా కె. లలిత, 6వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రంగాపురం, మంచాల మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ. పిన్ కోడ్ 5,01,508.